ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర గారు ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మన మొబైల్ నెంబర్లో పర్టికులర్గా చివరి 4 డిజిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది న్యూమరాలజిస్టులు చెప్తూ ఉంటారు. సో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, మనం ప్రజెంట్ ఉన్న ఫీల్డ్ని బట్టి, ఏ రంగంలో అయితే మనం పనిచేస్తున్నామో దాని ఆధారంగా చివరి 4 నెంబర్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ నెంబర్స్ ఉండాలి సార్ సాధారణంగా? ఓకే అండి, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ మొబైల్ న్యూమరాలజీ చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ పర్ఫెక్ట్గా పర్టికులర్గా బాగా వర్క్ చేసే మెథడ్ అనేటువంటిది లాస్ట్ 4 డిజిట్స్ మెథడ్. సైంటిఫిక్గా కూడా అది ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే ప్రూవ్ అయ్యేటువంటి మెథడ్ అది. సో ఈ మెథడ్ అనేటువంటిది ఆస్ట్రో మొబైల్ నెంబర్ అనేటువంటి మెథడ్ అంటారు దీన్ని. ఈ ఆస్ట్రో మొబైల్ నెంబర్లో కంప్లీట్గా మనకి 3 సిస్టమ్స్ ఉంటాయండి. నెంబర్ 1 వచ్చేసి టోటల్, మొబైల్ టోటల్ అనమాట. ఈ మొబైల్ టోటల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్సీసీ మెథడ్ అంటారు, ఆర్సీసీ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రొఫెషనల్ మెథడ్. ఈ మూడిటి మీద రిప్రజెంట్ అయ్యి ఈ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ వచ్చినప్పుడు టోటల్ అనమాట. ఈ టోటల్ అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా అన్ని నెంబర్లు టోటల్ అనేటువంటిది మంచిది కాదు. ఇక్కడ ఫస్ట్ అనేటువంటిది ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టోటల్ మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఈ టోటల్ డిసైడ్ చేయడానికి ఆస్ట్రాలజీ సపోర్ట్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఈ టోటల్ని బెట్ మెథడ్ అంటారు, బిఈటి బెట్ మెథడ్, అంటే బ్యాలెన్సింగ్ ఎలిమెంటల్ ఎనర్జీ థియరీ మెథడ్ అంటారు మనం. ఈ ఎలిమెంటల్ ఎనర్జీ ఏంటి? మన ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది ఏంటంటే పంచధాతువులతో, అంటే పంచతత్వాలతో ఈ ప్రపంచం అనేటువంటిది ఏర్పడి ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా పంచతత్వాలతోనే నిండి ఉండిద్ది. వాయువు కానివ్వండి, ఆకాశం, నీరు, నిప్పు, అగ్ని, భూమి, ఇట్లా మొత్తం రిప్రజెంటేషన్ అయి ఉంటుంది అనమాట మన శరీరం. కానీ ఎప్పుడైతే మన శరీరంలో ఈ 5 ఎలిమెంట్లు బ్యాలెన్స్ అనేటువంటివి అవుతాయో యూనివర్స్ నుంచి వచ్చేటువంటి కాస్మిక్ శక్తి అనేటువంటిది మనకు వస్తుందన్నమాట. మనం చేసేటువంటి మొబైల్ ఏదైతే టోటల్ అనేటువంటిది ఉంటుందో ఆ టోటల్ ప్రకారం ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఏ ఎలిమెంట్ అనేటువంటిది మిస్ అయ్యింది, ఏ ఎలిమెంట్ అనేటువంటిది ఎక్సెస్ ఉంది, ఏ ఎలిమెంట్ అనేటువంటిది లేదు ఉంది, ఇదంతా మనం చూసుకుంటాం. అలానే దీంట్లో మనకి యాక్చువల్గా 5 ఎలిమెంట్లు అని చెప్పాను కదా. ఈ బెట్ థియరీని 2 ఎలిమెంట్లని సబ్ ఎలిమెంట్లుగా డివైడ్ చేసింది. అంటే కంప్లీట్గా 7 ఎలిమెంట్స్ ఉంటాయి. వుడ్ ఎలిమెంట్ని సాఫ్ట్ ఎలిమెంటు, హార్డ్ ఎలిమెంటు, మెటల్ని ప్రీషియస్ మెటల్, హార్డ్ మెటల్ అనేటువంటి విధంగా డివైడ్ చేశారనమాట. ఇందులో వుడ్ ఎలిమెంటు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఉన్నటువంటి ఏదైతే మెటల్ ఎలిమెంట్ ఉందో ఆపోజిట్ ఎలిమెంట్స్, వాటర్ ఎలిమెంటు, ఫైర్ ఎలిమెంట్ ఆపోజిట్ ఎలిమెంట్స్, ఎర్త్ ఎలిమెంట్ న్యూట్రల్ ఎలిమెంట్ అనమాట. మనం ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తీసుకున్నప్పుడు ఏ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్లో ఉంది, అంటే ఏవి విరుద్ధంగా ఉన్నాయి, దేని యొక్క ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల ఇతని జీవితం ఇలా అయిపోతుంది మనకు అర్థమైంది. సో డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఆ వ్యక్తి యొక్క టోటల్ మొబైల్ టోటల్ డిసైడ్ చేసేటప్పుడు అతనికి ఏ ఎలిమెంట్ని మనం రిప్రజెంటేషన్ చేసి పెంచాలి వద్దనేటువంటిది ఈ టోటలే మనకు చెప్పిద్ది అనమాట. సో ఈ టోటల్తోనే మనం డిసైడ్ చేస్తాం. చాలామంది ఏంటంటే 1, 5, 6 నెంబర్లే మంచి అనుకుంటారు, కానీ అది చాలా రాంగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1వ నెంబర్ తీసుకుందాం, 46వ నెంబర్ అంటారు, 55వ నెంబర్ అంటారు. ఏ నెంబర్ తీసుకున్నా టోటల్ 1 వచ్చేది. 1 అంటే మనకి వాటర్ ఎలిమెంట్ అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వాటర్ ఎలిమెంట్ అనేటువంటిది సరిపడా ఉంది. ఎప్పుడు మనకి వాటర్ ఎలిమెంట్ అనేటువంటిది 100% ఉంది, ఫైర్ ఎలిమెంట్ అనేటువంటిది 100% ఉంది, బ్యాలెన్స్గా ఉంది. బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. వీళ్ళు ఏం చేశారు? 46 నెంబర్ మంచిదనో 55 నెంబర్ మంచిదనో ఈ నెంబర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు రిప్రజెంటేషన్ చేసినటువంటి ఈ నెంబరు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎలిమెంట్ని ఏం చేసింది? 100% నుంచి 150%కి పెంచేసింది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సంబంధించినటువంటి బోన్స్ అనేటువంటివి ప్రాబ్లమ్స్, అంటే బోన్స్ డెన్సిటీ తగ్గటం, యాక్సిడెంట్ అయ్యి బోన్స్ బ్రేక్ అయ్యేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి. ఆ తర్వాత జఠరాగ్ని అంటాం మనం, అంటే మనకి ఆకలిని ఉత్పన్నం చేసేటువంటి ఏవైతే ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ అనేటువంటిది ఫైర్ ఎలిమెంట్ అనమాట. ఇక్కడ వాటర్ ఎలిమెంట్ ఏమైంది? 150% అయింది, అంటే వాటర్ ఎక్సెస్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది? ఆ వ్యక్తులకి ఆకలి అనేటువంటిది తగ్గిపోయిద్ది. ఆకలి తగ్గిపోవడం వల్ల ఏమవుతుందండి? గ్యాస్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో హెల్త్ పరంగా దీని పరంగా టోటల్ డిసైడ్ చేసిద్ది, కానీ మొబైల్లో ఉండేటువంటి నెంబర్లు డిసైడ్ చేయవు. ఇంతవరకు అయిందిగా, ఎలిమెంట్లు ఇంబ్యాలెన్స్ అయినాయిగా. ఇది ఇక్కడితో ఆగదు. ఈ 1వ నెంబర్ వాటర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది సూర్య భగవానుడికి రిప్రజెంటేషన్. ఇప్పుడు ఏమైంది? సూర్య భగవానుడు ఉన్నటువంటి 12 హౌసెస్లో ఏ హౌస్లో ఉన్నాడో ఆ హౌస్ యొక్క ఎనర్జీ అనేటువంటిది ఎన్హాన్స్ అవ్వడం మొదలైద్ది.
సూర్యుడు మీకు నెగిటివ్ హౌస్లో ఉండి సూర్యుడు మీకు నెగిటివ్లో ఉన్న సూర్యుడు మీకు వక్ర దృష్టితో చూడటం కానివ్వండి, సూర్యుడు మీకు రాంగ్ ప్లేస్మెంట్లో ఉండటం కానీ జరిగిందనుకో 46 కానీ 55 కానీ టోటల్ మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత మీకు జీవితంలో ఏవైతే జరగకూడదో ఆ హౌస్ను బట్టి మొత్తం నెగిటివ్ జరుగుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎప్పుడు జరిగిద్ది అంటే వీళ్ళకి ఎక్కువగా సూర్యునికి సంబంధం అంటే 1వ నెంబర్ నేను చెప్తున్న గురించి మాట ఏ నెంబర్ తీసుకుంటే అది రాంగ్ టోటల్ తీసుకున్నప్పుడు ఆ గ్రహం యొక్క మహాదశ, అంతర్దశ, ప్రత్యంతరదశ, అలానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రం ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి నక్షత్ర లార్డు కూడా నెగిటివ్గా వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఒక మొబైల్ టోటల్ అనేటువంటిది డిసైడ్ చేయాలంటే ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ డిసైడ్ చేస్తాం. ఖచ్చితంగా మనం ఆస్ట్రాలజీ సపోర్ట్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఎలిమెంట్ ప్రతి ఒక్కటి కూడా ఆస్ట్రాలజీని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే ఎలిమెంట్ చాలు మనకి. రాంగ్ ఎలిమెంట్ ఉంటే అక్కడ మీకు నెగిటివ్ అయింది గ్రహం, ఎలిమెంట్ మనం కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది టోటల్. నెక్స్ట్ ఏంటంటే ఆర్సీసీ టెక్నిక్ అంటారు. ఆర్సీసీ టెక్నిక్ అంటే ఇది మీకు రిలేషను, కమ్యూనికేషను, కనెక్షను. ఇక్కడ ఎవరు చెప్పినటువంటి ఒక సీక్రెట్ నేనేం చెప్తానంటే 4 నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ 4 అంటే లాస్ట్ 4 నెంబర్ అంటే మన ఇండియాలో 10 డిజిట్స్ ఉంటాయి కాబట్టి లాస్ట్ 4 నెంబర్లు 7వ నెంబర్, 8వ నెంబర్, 9వ నెంబర్, 10వ నెంబర్. 7వ నెంబర్ అనేటువంటిది నన్ను రిప్రజెంట్ చేసిద్ది. అంటే నేను ఎట్లా మాట్లాడతాను అంటే నేనేంటి అనేటువంటి రిప్రజెంట్ చేసిద్ది. 8వ నెంబర్ అనేటువంటిది నేను నీతో ఎలా మాట్లాడాలి అనేటువంటిది రిప్రజెంటేషన్ చేసిద్ది. 9వ నెంబర్ అనేటువంటిది ఎదుటివాడు నాతో ఎలా కనెక్షన్ అంటే ఎలాగ నాతో రిలేషన్ మెయింటైన్ చేయాలనేటువంటిది ఉంటుంది అనమాట. 10వ నెంబర్ అనేటువంటిది అసలు నాకు కాల్ చేసేవాడు ఎలాంటి కాల్స్ చేయాలి నాకు, ఇది రిలేషను. ఇక కమ్యూనికేషన్ వచ్చేసి ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది మనకి 7, 8కి ఉండిద్ది, 7, 9కి ఉండిద్ది, మళ్ళా 10, 8కి ఉండిద్ది, 10, 9కి ఉండిద్ది. అంటే నేను నీతో ఎలా మాట్లాడాలి, నేను నీతో ఎలా ట్రావెల్ చేయాలి లైఫ్ లాంగ్ అంటే దీని ద్వారా. ఫోన్ చేసేవాళ్ళు నాతో ఎలా మాట్లాడాలి, ఫోన్ చేసేటువంటి నాతో ఎలా ట్రావెల్ చేయాలని ఉంటుంది. ఇక కమ్యూనికేషన్ అయిపోయింది, కనెక్షను అయిపోయింది. కమ్యూనికేషన్ గురించి అంటే నేను నీతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, నువ్వు నాతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇదంతా కూడా ఆర్సీసీ టెక్నిక్ అని ఉంటుంది. ఈ ఆర్సీసీ టెక్నిక్లోనే మనం ఒక వ్యక్తి యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషన్కి అనుగుణంగా నేను ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మార్కెటింగ్ వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, సార్ నేను మార్కెటింగ్ చేస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. నీకు ఎటువంటి ఫోన్ కాల్స్ కావాలి, నీ ప్రొఫెషన్ ఏంటి, ఫస్ట్ నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, నీకు ఎటువంటి ఫోన్ కాల్స్ కావాలి, నువ్వు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడాలా లేదంటే తక్కువగా మాట్లాడాలా, నీ కాల్ చేసేటువంటి వాళ్ళు నీతో ఎక్కువగా మాట్లాడాలా తక్కువగా మాట్లాడాలా, నీకు ఫోన్ చేసేటువంటి వాళ్ళు ప్రీమియర్ క్లయింట్స్ ఉండాలా లేదంటే వాళ్ళు నీతో బేరాలు అడగాలా, నెగోషియేట్ చేయాలా, ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతాం. ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగిన తర్వాత వాళ్ళ ఏదైతే ప్రొఫెషన్ ఉంటుందో ప్రొఫెషన్కి అనుగుణంగా ఈ నెంబర్స్ అనేటువంటిది ప్లేస్ చేయడం జరిగింది. ఏ నెంబర్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేటువంటిది. సో ఇప్పటి వరకు నేను కొంత రీసెర్చ్ చేసి దాదాపు ఒక 100 బిజినెస్లకి ఎటువంటి నెంబర్స్ ఉండాలి అనేటువంటి దాన్ని నేను ఒక 100 బిజినెస్ తీసానండి నేను. ఇది నెక్స్ట్ వచ్చేసి అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి లాస్ట్ నెంబరు. మన మొబైల్ నెంబర్లో లాస్ట్ నెంబర్ అంటే మన ఇండియాలో 10 నెంబర్లు ఉంటాయి కాబట్టి 10వ నెంబర్ అంటున్నాను నేను. ఈ లాస్ట్ నెంబరే మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ చెయ్యాలి ఎవరైనా అనేటువంటిది రిప్రజెంటేషన్ చేసి. చాలా మందికి రాంగ్ కాల్స్ వస్తూ ఉంటాయి, అన్నెసరీ స్పామ్ కాల్స్ రావడానికి కూడా చివరి నెంబర్ కారణం అంటారా? ఈ చివరి నెంబర్ కారణము. సో దీని గురించి మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళేటప్పుడు మన ప్రేక్షకులు ఏమంటానంటే లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ 4 డిజిట్స్ మీరు పెట్టండి కామెంట్లో. మనం ఒక సిరీస్ చేద్దాం, 4-5 వీడియోలు సిరీస్ చేద్దాం. ఆ సిరీస్లో ఎవరైతే వాళ్ళ లాస్ట్ 4 డిజిట్స్ పెట్టారో దాన్ని అన్నింటినీ కూడా అనలైజ్ చేసి ఏది కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేటువంటి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దాంతోపాటు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టారనుకోండి సెట్ అయిద్దా లేదా అనేటువంటి మనం చేద్దాం అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళు ఉన్న ప్రొఫెషన్ బట్టి మొబైల్ నెంబర్లో చివరి 4 నెంబర్లు ఎలా ఉండాలనే దాన్ని చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.